దీని గురించి ఆలోచించండి. పార్ట్ 5. రోమాపత్రిక 5:21. అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తం పాపము ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితంగా విస్తరించను. పర్యవసానంగా ప్రతి ఒక్కరూ పాపపు రూపంలో శరీరం ధరించి మరియు ఆత్మీయంగా చనిపోయిన వారమై దేవుని నుండి డిస్కనెక్ట్ చేయబడి వేరు చేయబడ్డాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1. సరిగ్గా అప్పుడు మనము ఉన్న స్థితి ఈ విధంగా ఉంది. మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. యేసు తన దయతో మరియు మన పాపాలన్నింటినీ శిలువ వద్ద తనపైకి స్వయంగా తీసుకున్నాడు. ఆయన సమాధి నుండి లేచినప్పుడు మరణాన్ని ఓడించాడు, పూర్తిగా సజీవంగా. యేసుపై విశ్వాసం ద్వారా మన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. ఆయన మన పాపాలన్నింటినీ క్షమించినందున యేసుతో పాటు ఆయన పునరుత్థానంలో మనం కూడా సజీవంగా ఉన్నాం. ఎఫెసీ 2:4. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. 2:5. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారనేది జ్ఞాపకం చేసుకోండి.